ఎవరి కోసం? మీకోసమే కదా. మీకోసం మేము చెప్తా ఉంటే, పెద్దవాళ్ళు చెప్తా ఉంటే దాన్ని మీరు పెయిన్గా, బాధగా, హరాస్మెంట్గా, ఇదో లేని పనిష్మెంట్గా మీరు ఫీల్ అయినంటే జీవితంలో సక్సెస్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మన జీవితంలో ఒక శిక్షణ మాత్రమే. ఎవరైతే కఠినంగా శిక్షణ తీసుకుంటారో వాడు సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవుతాడు. ఈజీ వేలో పోతే నువ్వు ఫెయిల్యూర్ స్టూడెంట్ అవుతావు. నీకు సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది, జ్ఞానం రాదు. సర్టిఫికేట్ పైసలు పెడితే కూడా వస్తుంది. దొంగ సర్టిఫికేట్ పెడితే కూడా కొనుక్కొని మనము డాక్టర్గా చెలమని అవ్వచ్చు. కానీ ఒక ప్రాణాన్ని కాపాడే పొజిషన్ ఉన్నవాడు దొంగ సర్టిఫికేట్తో ట్రీట్మెంట్ చేస్తే, దొంగ ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది? ఒక జీవితం నాశనం అయిపోతుంది. ఒక ప్రాణాన్ని నువ్వు గాలిలో కలిపేస్తావు, చంపేస్తావు. కాబట్టి మార్కుల కోసం కాదు, జ్ఞానం కోసం చదవండి. మార్కుల కోసం అయితే కాపీ కొట్టినోడు కూడా మార్కులు వస్తాయి, 100 వస్తాయి. లాభమైంది తెలియలేనా? ఇంకా చెప్పాలంటే ఈ వయసులో, మీ వయసులో చాలా మంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులను హింసించి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ కష్టాలను గుర్తించకుండా సెల్ ఫోన్ కొని అని, లేదంటే బైక్ కొని అని, లేకపోతే ఇంకా రకరకాల విలాసాల కోసం కావలసిన వస్తువులు కొని అని చెప్పేసి తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెట్టే స్టూడెంట్స్ చూసిన నేను. అమ్మాయిలు అబ్బాయిలు ఇంత తేడా లేదు. అమ్మాయిలు అయితే ఏదైనా వస్తువు కొని, మంచి అయిపోగొని, పెద్ద ఫోన్, ₹1,00,000 ఫోన్ కొని, లేకపోతే నేను చదువా, లేకపోతే నేను పోను కాలేజీకి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులను మీరు వాళ్ళ శ్రమను గుర్తించకపోతే, మీరు వాళ్ళ కడుపులో పుట్టినందుకు మీరు వాళ్ళ ద్రోహం చేసిన కింద లెక్క. ఒక్కసారి కళ్ళు మూసుకొని చేనులో పని చేసి వచ్చిన మన నాన్న చేతులు ఎట్లుంటే అనుభవించుకోండి. ఒకసారి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, ప్లీజ్, వ్యవసాయం చేసే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని నాగలి దున్ని అరగబట్టుకొని వచ్చిన తర్వాత మా నాన్న చేతులు ఎట్లుంటాయి అని ఒకసారి ఆలోచించండి. కాయలు కాసి బొబ్బలు వచ్చేసి పలిగిపోయి ఉంటాయి, రక్తాలు కారుతాయి, కింద ముళ్ళు గుచ్చుకొని కాలు నెర్రలు వాసి నాన్న వస్తే వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని చూస్తాడు. కనీసం క్రాక్ క్రీమ్ పెట్టుకోడు. ఎందుకంటే దానికి ₹100 అవుతాయి. ₹100 ఇట్లా నాకు ఉన్నట్టు నా కొడుకు ఏదైనా ఉపయోగపడుతుంది కావచ్చు అని అడుగుతాను. నా బిడ్డకి ఏదైనా ఉపయోగపడతాయి, నా కాలు ఇయ్యాలి కాకపోతే రేపు మంచిగా అవుతాయి, చలికాలం కదా ఎక్కువ వలుగుతాయి కావచ్చు అని ఆలోచిస్తే తప్ప నా కాలుకు నేను మందు పెట్టుకోవాలని ఆలోచన కూడా నాన్నకు రాదు. అర్థమైందా? ఒక్కసారి ఆలోచించండి. తల్లి కష్టం కూడా ఆలోచించండి. పొద్దుగాల లేస్తే 4 గంటలకు లేచి ఇంటి చాకిరంతా చేసి నీకు ఫుడ్ కట్టి బాక్స్ పెట్టేసి నేను శుభ్రంగా తయారు చేసి స్కూల్ పంపించేసి ఆమె ఉంటే తింటది, లేకపోతే లేదు. అందరికి పెట్టిన తర్వాత ఉంటే 2 మెతుకులు తింటది, లేకపోతే పస్తులు ఉంటుంది. ఇది తల్లి చేసే పని. మీరు అట్లాంటప్పుడు తల్లిదండ్రులను గౌరవించకుండా, గురువులను గౌరవించకుండా మీరు ఈ టైం అంతా టైం పాస్ చేస్తే ఇప్పుడు మీకు ఎంజాయ్ లాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏమైనా ఫ్యూచర్ అంతా బాధపడుతూ ఉంటారు. ఈ 20 సంవత్సరాలు మీరు కష్టపడి చదివి గొప్పోళ్ళు అయ్యి మంచి పొజిషన్కి వెళ్తే మిగతా పీరియడ్ అంతా ఇంకా 40-60 సంవత్సరాలు బతకాల్సిందంతా హాయిగా బతుకుతారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అప్పుడు దెబ్బతింటారు, ఇప్పుడు కష్టపడితే అప్పుడు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రుల విలువ అంటే ఏందో ఒక చిన్న పాట పాడతా, 2 పాటలు, ఒక 2 లైన్లు పాడతా. మీకు అందరికి తెలిసిన పాటే, కాకపోతే నాకు అది సూటబుల్ సాంగ్స్ నేను ఎన్నుకొని వచ్చినట్టు. పాఠమ్మతోనే ప్రాణం నీకన్న పాట అందరికి తెలుసు కదా, అది 2 లైన్లు మనకు కావాలి. పాఠమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. ఎవరింట్లో పుట్టినట? పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం. గుర్తుపెట్టుకోండి. పాటలు మీనింగ్ అర్థం చేసుకోండి, ఎంజాయ్ చేయడం కాదు. పాఠమ్మతోనే ప్రాణం నేను చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పులమోతున్నలే. కట్నం కింద తాకకు రాసి ఇచ్చినం, కట్నం కింద తాకకు రాసి ఇచ్చినం. మా అక్కను
కొడితే ఎగి ఎగి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా. ఎవరు లేక? ఎస్, మీకు కూడా ఎవరు లేరు చెప్తున్నారు, అందుకే ఫెయిల్ అయినా. ఎవరు ఉన్నారా చెప్పేవాళ్ళు? ఉన్నారా? ఆన్సర్ కావాలా? ఉన్నారా? ఎవరున్నారు చెప్పేవాళ్ళు? వీళ్ళు ఉన్నారా? అంటే మీరు ఫెయిల్ గారు ఎవరు కూడా? ఎవరు ఫెయిల్ గారు? అయితరా? అయితరా? చెప్పేటోళ్ళు లేకపోతే ఫెయిల్ కావాలి, అర్థం ఉన్నది దానికి. కానీ మీకు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఫెయిల్ అయిన అనుకుంటే మీ నిర్లక్ష్యం, మీ బలుపు. మోటుగా చెప్పాలంటే మీ బలుపు అంటారు దాన్ని. చెప్పేటోళ్ళు ఉన్నా కూడా ఫెయిల్ అయినంటే. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి, చదువమ్మ విలువ తెలిసి, ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పటమతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేను బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపుచ్చేమట చుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపుచ్చేమట చుక్కల దారను నేనురా. ఎవరి రెక్కల కష్టం? 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 చెప్పండి. వాళ్ళ రెక్కల కష్టం ఎంతమంది వ్యర్థం చేస్తారో చేయొద్దండి ఒకసారి చూడండి. ఇంతమంది వ్యర్థం చేస్తారంట. వాళ్ళ రెక్కల కష్టాన్ని ఎంతమంది వ్యర్థం చేస్తారో చేయొద్దండి అంటే అందరు ఎత్తి. నేను అన్నది అదే కదా, కాకపోతే వీడియో చేస్తాను మళ్ళీ చూడండి. నేను అన్నమాట, అమ్మ నాన్న రెక్కల కష్టాన్ని ఎంతమంది వ్యర్థం చేస్తారో చేయొద్దండి అని చెప్తే అందరు ఎత్తి. మీరు చేస్తున్నారు అదే, మీరు నిజంగా చెప్పారు, మీరు ఒప్పుకున్నారు. నేను చేస్తున్నది అదే కదా సార్, నేను చేస్తున్నది అదే కదా సార్ ఆ నిజాయితీ ఒప్పుకున్నారు మీరు. ఇప్పుడు చెప్పండి, అమ్మ నాన్న రెక్కల కష్టం మేము వ్యర్థం చేయాలి సార్ అన్న చేతులు ఎత్తండి. ఎస్, ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు వింటున్నారు కానీ అర్థం చేసుకుంటలేని అర్థం. మీరు కేవలం వింటున్నారు, నేను చెప్పేది వింటున్నారు. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. వినడం వేరు, ఆలకించడం వేరు. ఆలకించడం అంటే మనసు పెట్టి వినడము, అర్థం చేసుకోవడం ఆలకించడం అంటాడు. వినడం అంటే సౌండ్ వినడమే. వినడం అంటే ఓన్లీ సౌండ్ వినడం. మీరు సౌండ్ వింటున్నారు, ఆలకిస్తలేరు. దయచేసి మీరు గుర్తుపెట్టుకుని, మీ చిన్నపిల్లలు కాదు, మీరు ఇంకో ప్రాణాన్ని కాపాడే ఒక బృహత్తరమైన వృత్తిలో ఉన్నారు. మీరు ఒక ప్రాణాన్ని, ఒక జీవితాన్ని కాపాడే ఒక బృహత్తరమైన వృత్తిలోకి మీరు వచ్చారు. ఆషామాషి వృత్తి కాదు డాక్టర్ అంటే. అమ్మ నాన్న జన్మనిస్తారు, డాక్టర్ పునర్జన్మనిస్తారు అంటారు, తెలుసా? నిజమా కాదా? అమ్మ నాన్న మనకు ఫిజికల్ గా, బయాలజికల్ గా మాత్రమే జన్మనిస్తారు, కానీ వీళ్ళు మనకు పునర్జన్మనిస్తారు డాక్టర్లు. మీరే అది గుర్తుపెట్టుకొని చదువుకోండి. మీకు ఈ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి, వచ్చే నెల. అది దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. నా క్లాస్ తర్వాత మీలో మార్పు వస్తే ఇప్పుడు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు, 1 మార్క్ ఎక్కువ వచ్చినా నేను చెప్పిన క్లాస్ సక్సెస్ అయినట్టు. 1 మార్క్ ఎక్కువ వచ్చిన, 1 మార్క్ ఎక్కువ వచ్చిన వస్తాయా? వస్తాయి సార్ అన్న చేతులు ఎత్తండి. లాస్ట్ ఇయర్ మార్క్స్ కంటే ఇప్పుడు ఎక్కువ వస్తాయి సార్ అన్నారు. సార్ చూడండి ప్లీజ్, ఒకసారి చూడండి, అందరూ ఆయన ట్రై చేసి చూడండి సార్. తేడా వచ్చిందంటే నేను హ్యాపీ. బాగా చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే మీరే బాగుపడతారు. ఓకే. సినీ నంగి లాగులు వేసుకొని బడికిపోయిన పిల్లగాను మేము. సినీ నంగి లాగులు వేసుకొని బడికిపోయినాం. సినీ నంగి లాగులు వేసుకుని బడిపోయినామంటే చినిగిపోతే దాన్ని పుట్టుదారం పెట్టుకొని, బటన్లు పోతే బటన్లు కొట్టుకొని, చినిగిపోతే చేతి కుట్టేసుకుని బడిపోయిన స్థితి నుంచి నేను ఈ స్థితికి వచ్చిన. కానీ ఇప్పటి పిల్లగాళ్ళు బాగా ఏడ్చి డబ్బులు బాగా పట్టుకొని పోయి పెద్ద పెద్ద షాపులలో పోయి చినిగిపోయిన కొని కట్టుకుంటున్నారు. నిజమా కదా మేడం? చూడలేదా? నిజమా కదా తమ్ముడు? బాగా డబ్బులు పట్టుకొని పోయి తొడలుగా వాడే చినిగిపోయిన దారాలే కొని కట్టుకుంటున్నారు. కాలం ఇంతలో మార్పు వచ్చింది. నేను మీ కాలం మనిషినే, కాకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందు ఉంటాను. నేను చినిగిపోయినటువంటి గుట్లు పెట్టుకొని వేసుకుంటే, మీరు బాగా పైసలు పెట్టుకొని పోయి షాపులలో పోయి పెద్ద పెద్ద షాపులలో పోయి చినిగిపోయిన బట్టలు కాచుకొని వేసుకుంటున్నారు. మరి మీరు గొప్పనా నేను గొప్పనా అర్థమవుతుంది. తేడా ఏంటి? ఆలోచన విధానం. ట్రెండ్ మారింది. ఓకే, ట్రెండ్ మారింది. ఇదేంటి సార్? ఫ్యాషన్ అంటారు కదా. దాని పేరు ఏం పేరు? ఫ్యాషన్. ఫ్యాషన్ వరకే ఉండాలి. ఫ్యాషన్ ఎక్కువైంది అనుకో, గట్టి కొడితే మోషన్ అవుతుంది. అంత ఉంటుంది మరి. గట్టి కొడితే మోషన్ అవుతుంది. ఒకసారి గట్టిగా ఆలోచించండి. ఫ్యాషన్ను అతి చేస్తే పోలీస్ స్టేషన్లో మోషన్ వచ్చేంత వరకు దెబ్బతినే పరిస్థితి.
అర్థమైందా? ఎప్పుడన్నా విన్నారా పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నారా? ఇక్కడ మనము విద్య నేర్చుకునే క్రమంలో టీచర్ల చేతుల, గురువుల చేతుల దెబ్బ తినకపోతే వాడి చెడిపోయి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటాడు. ఈడ తింటారా ఆడ తింటారా? చెప్పండి, ఈడ తింటారా ఆడ తింటారా? ఈడ తింటారంటే మీకు ఈ రోజు నుంచి టీచర్లు అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది, తప్పకుండా పెరగాలి. పెరుగుతూనే మీరు సక్సెస్ అయినట్టు. ఈ రోజు మేము మారుతున్నాం సార్, ఈ రోజు నుంచి టీచర్లను గౌరవిస్తాం సార్, ఈ రోజు నుంచి మేము మంచిగా చదువుతాం సార్ అన్న చేతులు ఎత్తండి. వెరీ గుడ్, నాకు ఇదే కావాలి, ఇదే కావాలి. పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటూ నేను ఒప్పుకోను, నేను ససేమలు ఒప్పుకోను. మీరు పోలీస్ స్టేషన్ పోయి దెబ్బ తినద్దని, ఇక్కడ దెబ్బ తినండి, ఏం కాదు, చిన్న చిన్న దెబ్బలే. ఓకే, అర్థమైందా? అర్థమైందా చిన్న? అర్థమైందమ్మా? ఇంకా ఈ వయసులో ఏం జరుగుతుందంటే